నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం పార్ట్ 5. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే అవుట్ హౌస్ ఎంట్రన్స్లో కారు వచ్చి ఆగగానే అదర్ మొహం ఒక్కసారిగా బ్రైట్గా వెలిగిపోయింది. ఎంతో ఎక్సైట్మెంట్తో దిగున తల తిప్పి అటువైపు చూశాడు. కారు దిగిన ఈశాన్విని చూసి అతని కళ్ళలో మెరుపు, పెదవులపై అందమైన నవ్వు చేరాయి. ఈశాన్వి అతన్ని గుర్రుగా చూస్తూ దగ్గరకొచ్చి ఎదురుగా నిలబడింది. ఆమె వెనకాలే మూర్తి, నేహ వచ్చారు. అదవ్ అదే చెరగని చిరునవ్వుతూ ఈశాన్వి మోములోకి చూస్తూ, పంతులు గారు మంత్రాలు మొదలుపెట్టండి అన్నాడు. ఏంటి మొదలుపెట్టేది? అవుట్ హౌస్ నా పేరుని రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్స్ నా చేతిలో పెట్టి అప్పుడు కట్టు నా మెళ్ళో తాళి అంది ఈశాన్వి సూటిగా చూస్తూ. అదవ్ చిన్నగా నవ్వి, మనిద్దరికీ పెళ్ళవుతున్నాక అవుట్ హౌస్ నా పేరు మీదున్నా అది నీదే అవుతుంది కదా అంటుంటే, నా పేరు మీదే కావాలి. దాన్ని అడ్డుపెట్టుకుని ఫ్యూచర్లో మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేయవని గ్యారంటీ ఏంటి? ఇవ్వు అని చేయి చాపింది. నీది మామూలు బ్రెయిన్ కాదే అంటూ జీవా వైపు తిరిగి డాక్యుమెంట్స్ అని అడగడంతో ఫైల్లో నుండి డాక్యుమెంట్స్ తీసి అతని చేతిలో పెట్టాడు జీవా. అవి తీసుకుని ఆమెకు అందించాడు అదర్. డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి అన్నీ ప్రాపర్గా ఉండడంతో వాటిని మూర్తికి అందించి, ఇప్పుడు మొదలుపెట్టండి అంది పంతులు గారి వైపు చూసి. అలాగే అమ్మా అని వాళ్ళ దగ్గరకు వచ్చిన పంతులు గారు, ఇలాంటి వింత పెళ్లి చేయడం నా లైఫ్లో ఫస్ట్ టైం తనలో తానే అనుకుంటూ, తాళి కట్టండి బాబు అని చెప్పారు. అదర్ పాకెట్లో తాళి తీసుకుని చేతుల్లో పట్టుకోగా తాళి వైపు చూసిన ఈశాన్వి హృదయం బరువెక్కింది. భారంగా నిట్టూర్పు విడిచి అదర్ వైపే సూటిగా చూస్తుంటే ఆమె చూపుల వెనుక భావం అర్థమైన అదర్, ఐఎమ్ సారీ అండ్ ఐ రియలీ లవ్ యూ అని చెప్పాడు సిన్సియర్గా. ఈశాన్వి విరక్తిగా ఒక నవ్వు నవ్వి అతని నుండి చూపు మరల్చుకుని పక్కకి చూస్తుంది. అదవ్ ఆమె వేసుకున్న డ్రెస్ చూశాడు. మెరూన్ కలర్ షర్ట్ అండ్ బ్రౌన్ ఫార్మల్ ట్రౌజర్ వేసుకుని ఉంది. సారీ కట్టుకుని వస్తే బాగుండేది కదా అన్నాడు. నీకోసం ఇలా రావడమే ఎక్కువ అంది మొహం చిట్లిస్తూ. ఇలా కూడా బాగున్నావనుకో, ఇలా వెరైటీగా యూనిక్గా పెళ్లి చేసుకోవడం కూడా బాగుంది అన్నాడు చిరునవ్వు చిందిస్తూ. జీవా, నేహామూర్తి వాళ్ళ వైపే హ్యాపీగా చూస్తున్నారు. ఓం మాంగళ్యం తంతునా నేను పంతులు గారు మంత్రాలు మొదలుపెట్టగా ఆ పచ్చని ప్రకృతి సాక్షిగా పైనున్న ముక్కోడి దేవతలు ఆశీర్వాదాల మధ్య ఈశాన్వి మెడలో అదర్ మూడు ముళ్ళు వేస్తుంటే ఈశాన్వి హృదయం మాటల్లో చెప్పలేని భావోద్వేగంతో నిండిపోయింది. తన పెళ్లి ఈ విధంగా జరుగుతుంది అని కలలో కూడా ఊహించలేదు తను. ఒక్క రోజులో తన లైఫ్ పూర్తిగా మారిపోయింది. తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అనే సందిగ్ధత, తర్వాత ఏమవుతుందో అనే కలవరం ఆమె చిన్ని మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా పైకి మాత్రం నిబ్బరంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. అదవ్ మనసు మాత్రం మాటల్లో వర్ణించలేని సంతోషంతో నిండిపోయింది. ఇక నేహామూర్తి హ్యాపీగా నవ్వుతూ క్లాప్స్ కొడుతుంటే జీవ సంతోషంతో పక్కనే ఉన్న పారిజాత చెట్టుని పట్టుకుని ఊపుతూ ఉంటే పారిజాత పువ్వులు అక్షింతలుగా వారిద్దరిపై కురుస్తున్నాయి. సడన్గా పైనుండి పువ్వులు పడేసరికి నేహ తల తిప్పి చూసింది. నవ్వుతూ చెట్టు పట్టుకుని ఊపుతున్న అతన్ని చూసి చిన్నగా నవ్వుకుని చూపు మరల్చుకుని ఈశాన్వి వాళ్ళ వైపు తిరిగింది. తాళి కట్టిన తర్వాత ఇద్దరూ పూలదండలు మార్చుకున్నారు. అదవ్ పంతులు గారు అందించిన సింధూరం తీసుకుని ఆమె నుదుటిన పాపడన్న పెట్టి మోకాలిపై కూర్చొని ఆమె కాలు ఇవ్వమన్నట్టుగా చేచాచాడు. అతన్ని చూస్తూ ఈశాన్వి కాలు అందించగా ఆమె కళ్ళలోకి చూస్తూ మెట్టెలు తొడిగిన అదవ్ ఆమె పాదంపై చిన్నగా ఇల్లాడు. చురుగ్గా చూస్తూ కాలు వెనక్కి తీసుకుంది ఈశాన్వి. అదవ్ నవ్వుకుంటూ పైకి లేచాడు. మూర్తిగారు, సార్ ఫుల్ నాటిగా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చూడ్డానికి భలే ముచ్చటగా ఉంది కదా అంది నేహ నవ్వుతూ. మూర్తి చిన్నగా నవ్వుతూ, ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. అసలు పెళ్ళే వద్దనుకున్న మేడం ఈ విధంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంతా దైవ నిర్ణయం. ఈ పెళ్లితో మేడం లైఫ్ హ్యాపీగా మారితే అంతే చాలు అన్నాడు నిట్టూరుస్తూ. అవునండి అంది నేహ సాలోచనగా. పంతులు గారు నూతన వధూవరులపై అక్షింతలు వేసి, ఇద్దరూ నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అని ఆశీర్వదించి సంభావన పుచ్చుకొని వెళ్ళిపోయాడు. సార్ ఫోటో అని జీవా కెమెరాతో ముందు నిలబడగా ఈశాన్వి అదర్ వైపు విసుగ్గా చూస్తూ, ఇప్పుడు ఇవన్నీ అవసరమా అంది. అవసరమే అని ఆమె భుజం చెట్టు చేయి వేసి ఒక్కసారిగా దగ్గరికి లాక్కోవడంతో కోపంగా చూసింది ఈశాన్వి. చూడాల్సింది నన్ను కాదు కెమెరాని. త్వరగా ఫోటో దిగితే వదిలేస్తా అన్నాడు చిలిపి నవ్వుతూ. ఈడియట్ అని తిట్టుకుంటూ జీవా వైపు చూసింది. మేడం స్మైల్ ప్లీజ్. ఈశాన్వి నవ్వకుండా అలాగే చూస్తుంటే జీవా తడబడి, ఇట్స్ ఓకే మేడం అంటూ సైలెంట్గా ఫొటోస్ క్లిక్ చేశాడు. అదవ్ ఆమెను వదిలి,
థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ మీ అన్నాడు ఈశాన్వి గుర్రుగా చూస్తూ. నాకు ఇష్టం లేకుండా బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నావు కదా, నీకు నీ ఫ్యామిలీకి చుక్కలు చూపిస్తాను అంటుంటే ఐఎమ్ వెయిటింగ్ అన్నాడు అదర్ నవ్వుతూ. ఈశాన్వి అతన్ని పిచ్చి చూపు చూసి ముందు కదలగా కంగ్రాట్స్ మేడం అని హ్యాపీగా నవ్వుతూ తనకి విష్ చేశారు మూర్తి నేహ. ఈశాన్వి బలవంతంగా ఒక నవ్వు నవ్వి అక్కడి నుండి తన తండ్రి సమాధి వైపుగా అడుగులు వేసాగింది. ఆమె వెనకాల వెళ్ళబోతున్న అదర్ కంగ్రాట్స్ సార్ అంటూ నేహామూర్తి దగ్గరికి రాగా ఆగి థ్యాంక్ యూ అంటూ వాళ్ళకి చేయందించాడు. సార్ మీ ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ సార్, మా మేడంను బాగా చూసుకోండి అంది నేహ. తప్పకుండా బాగా చూసుకుంటాను అని బదిలిచ్చి ఈశాన్వి కోసం చూసేసరికి అల్లంత దూరంలో తన తండ్రి సమాధి దగ్గర నిలబడి ఉంటుంది. అదవ్ బాధగా చూస్తూ తన దగ్గర కదిలాడు. నాన్న, మీరు నా పెళ్లి చేయాలని చాలా ఆరాటపడ్డారు, కానీ మీకు నేను అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను, కానీ చేయడానికి చూడ్డానికి మీరు లేరు అని చెంపల మీదుగా జారుతున్న కన్నీటిని తుడుచుకుని మీరు పైనుండి చూస్తున్నారా, మీ ఇష్యూకి పెళ్ళైపోయింది. జీవితంలో పెళ్ళి వద్దనుకున్నాను, కానీ చేసుకోవాల్సి వచ్చింది నాన్న, నన్ను ఆశీర్వదించండి అని చేతులు జోడించి కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని వెనక్కి తిరిగేసరికి తనని బాధగా చూస్తూ కనిపించాడు అదవ్. ఈశాన్వి మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోగా చిన్నగా నిట్టూర్చి సమాధి వైపు చూసిన అదవ్, బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నానని మీ కూతురు నా మీద చాలా కోపంగా ఉంది. బట్ ఐ ప్రామిస్, తనకి మీరు లేని లోటు తెలియకుండా ఎప్పుడూ సంతోషంగా ఉండేలా ప్రేమగా చూసుకుంటాను అని దండం పెట్టుకుని అక్కడి నుండి వెనక్కి వచ్చేశాడు. జీవా, కార్ స్టార్ట్ చేయి, ఈశాన్వి పద వెళ్దాం అంటూ అదవ్ కారులో వెనుక సీట్లో కూర్చోగా జాగ్రత్తగా వెళ్ళండి అని నేహ వాళ్ళకి చెప్పి అదవ్ పక్కన కూర్చుంది ఈశాన్వి. పెళ్ళైపోయినందుకు అదవ్ మనసు తేలికపడినా ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళ రియాక్షన్కి ఈశాన్వి ఎలా రియాక్ట్ అవుతుందో అని కాస్త టెన్షన్గానే ఉంది. ఫోన్ తీసుకుని విష్ణువర్ధన్కి డయల్ చేశాడు. చెప్పదవ్, ఏదో ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళావట, అయిపోయిందా? ఇంతకీ ఏంటా వర్క్ అడిగాడు విష్ణువర్ధన్. మీరు అన్నయ్య వెంటనే ఇంటికి రండి డాడ్, తెలుస్తుంది. ఏదైనా ప్రాబ్లమా? ఇప్పుడేం చెప్పలేను డాడ్, మీరు రండి. అలాగే వస్తున్నాను అని ఫోన్ పెట్టేసిన విష్ణువర్ధన్ అనంత్తో పాటు ఇంటికి చేరుకున్నాడు. ఏంటండి ఈరోజు ఇంత త్వరగా వచ్చారు అడిగింది భువనేశ్వరి. నీ చిన్న కొడుకు అర్జెంటుగా రమ్మని కాల్ చేశాడు, చాలా ఇంపార్టెంట్ విషయం అన్నాడు. ఏంటో మరి. అలాగా, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ అతని పక్కన కూర్చుంది భువనేశ్వరి. కాసేపటికి కారొచ్చి ఇంటి ముందు ఆగగా హాల్లో కూర్చుని అదవ్ రాక కోసమే ఎదురు చూస్తున్న ఇంట్లో వాళ్ళు బయటికి చూశారు. అదవ్ కళ్ళు మూసి తెరిచి గట్టిగా శ్వాస తీసుకుని వదిలి ఈశాన్వితో పాటు కారు దిగడంతో మెడలో పూల దండలతో ఉన్న వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ సోఫాల నుండి లేచి నిలబడ్డారు అందరూ. ఇద్దరూ గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడగా నమ్మలేనట్లుగా చూస్తూ అదవ్, ఏంటిదంతా, నువ్వు పెళ్లి చేసుకున్నావా అని దగ్గరికి పరిగెత్తాడు అనంత్. అవునన్నయ్య అన్నాడు అదవ్ అందరి మోహంలోని భావాలను గమనిస్తూ. ఈశాన్వి మాత్రం ఏ బెరుకు బిడియం లేకుండా చేతులు కట్టుకుని స్టైల్గా నిలబడి అందరి వైపు చూస్తుంది. పెళ్లి చేసుకోవడమే షాక్ అంటే సాంప్రదాయబద్ధమైన చీరలో కాకుండా ప్యాంట్ షర్ట్లో ఉన్న ఈశాన్విని చూసి మరింత బిత్తరపోయారు ఇంట్లో వాళ్ళు. ఏంట్రా ఇది అన్నట్టుగా అందరూ అదర్ వైపు తెల్లబోయి చూస్తుంటే షాక్ నుండి తేరుకున్న భూమికి తన బాధ్యత గుర్తొచ్చి పరుగున పూజ గదిలోకి వెళ్ళి హారతి పళ్ళెంతో తిరిగొచ్చింది. సమ్మతం కోసం విష్ణువర్ధన్ వైపు భువనేశ్వరి వైపు చూస్తుంటే ఇవ్వమన్నట్టుగా సైగ చేశాడు విష్ణువర్ధన్. అలాగే అని తలాడించి కొత్త జంటకు హారతి ఇచ్చి బొట్టు పెట్టి కుడికాలు పెట్టి లోపలికి రండి అని పక్కకు జరిగింది. పద అని అదవ్ కుడికాలు లోపల పెడుతుంటే ఈశాన్వి అందరి వైపు ఒకసారి యాటిట్యూడ్ స్మైల్తో చూసి కావాలని లెఫ్ట్ లెగ్ పెట్టి అదవ్తో ఇంట్లోకి అడుగుపెట్టింది. తను చేసిన పనికి అందరికీ దిమ్మ తిరిగిపోగా తెల్లబోయి మొహాలు చూసుకుంటే అదవ్ తల పట్టుకున్నాడు. మనవడా, ఏంట్రా ఇది? ఆ పిల్ల అవతారంలోనూ ప్రవర్తనలోనూ పద్ధతి లేదు. ఎంత పొగరుగా ప్రవర్తిస్తుంది, ఎలా చేసుకున్నావురా అని అడిగింది లక్ష్మీపార్వతి. అదవ్ తనని క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తున్నా అందరి వైపు చూస్తూ తనకిష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను, అందుకే అలా చేస్తుంటాను, కొన్ని రోజులు పోతే సెట్ అవుతుంది అంటుంటే విష్ణువర్ధన్ షాకింగ్గా చూస్తూ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావా, ఎందుకు అని అడిగాడు. డాడ్, నేను తనని ప్రేమిస్తున్నాను, బట్ తను నా ప్రేమను యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేదు, అందుకే చేసుకోవాల్సి వచ్చింది. ఏంటి నాన్న ఇది? నిన్ను ఇష్టపడే అనుని కాదని నువ్వంటే ఇష్టం లేని పిల్లని చేసుకోవాల్సిన కర్మ నీకేం పట్టిందిరా అంది భువనేశ్వరి. మా ప్లీజ్, నేనంటే ఇష్టం లేకపోయినా తనంటే నాకు ఇష్టం,
అందుకే పెళ్లి చేసుకున్నాను. కోపం ఎక్కువ రోజులుండదు. మీరు పెళ్లి చేసుకోమన్నారు, నేను చేసుకున్నాను. ఇక ఈ విషయం గురించి ఎవరు మాట్లాడకండి ప్లీజ్ అని ఈశాన్వి చేయి పట్టుకుని పైకి వెళ్తుంటే అందరూ బిత్తరపోయి చూస్తున్నారు. గదిలోకి వెళ్ళగానే అదర్ నుండి తన చేయి విడిపించుకున్న ఈశాన్వి చిరు కోపంగా చూస్తుంటే ఆమె వైపు ప్రేమగా చూస్తూ, ఇదంతా కల్లా ఉంది తెలుసా? నువ్వు నా రూమ్లో నా భార్యగా. ఐ ఫీల్ కంప్లీట్ నౌ అంటూ ఆమెను గట్టిగా వాటేసుకున్నాడు అదర్. ఊహించని ఆ చర్యకు కొన్ని క్షణాలు అలాగే బిగుసుకుపోయిన ఈశాన్వి ఏయ్ వదులు అని అతని నెట్టేసి దూరం జరిగింది. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం చేస్తున్నావు నువ్వు? ఐ రియల్లీ హేట్ యూ. మొగుడివి అని అడ్వాంటేజ్ తీసుకోవాలని చూసావో చంపేస్తాను అని చూపుడు వేలు చూపిస్తూ పళ్ళు బిగించి చూస్తుంటే అడుగు ముందుకు వేసిన అదర్ ఆమె వేలు పట్టుకొని తన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ, నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను కానీ నీకు ఇష్టం లేకుండా అసలు దగ్గరవను. నీ మీద లవ్ ఎక్కువై కాస్త అడ్వాన్స్ అయ్యాను కానీ అడ్వాంటేజ్ తీసుకునే ఉద్దేశం నాకు అస్సలే లేదు. డోంట్ వరీ. కాకపోతే అప్పుడప్పుడు నాటి పనులు మాత్రం చేస్తుంటాను నేను ఉడికించడానికి. కోపంలో భలే ఉంటావే నువ్వు అని కన్నుగీటి తన వేలు వదిలి చిలిపిగా నవ్వుకుంటూ వెళ్తుంటే ఈడియట్ అని తిట్టుకుంటూ గుర్రుగా చూసి సుగుణమ్మకు కాల్ చేస్తూ బాల్కనీలోకి వెళ్ళింది ఈశాన్వి. ఆమె వైపు చూసి నవ్వుకుని టవల్ తీసుకుని ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు అదర్. హలో అమ్మా. సుగుణమ్మ, నా వార్డ్రోబ్ డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్నవి మొత్తం ప్యాక్ చేసి డ్రైవర్తో పంపించు. నేను తనకి లొకేషన్ పంపిస్తాను. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఏదైనా ఊరికి వెళ్తున్నారా? లేదు సుగుణమ్మ, అత్తారింటికి వచ్చాను. అత్తారింటికా? ఏమంటున్నారమ్మా? అర్థం కానట్టుగా అడిగింది సుగుణమ్మ. అవును, అత్తారింటికి. రాజులాంటి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోమన్నావుగా, చేసుకున్నాను. ఆ మాటలకు సుగుణమ్మ మొహం సంతోషంతో వెలిగిపోయింది. నిజమా అమ్మా? మీరు నిజంగా పెళ్లి చేసుకున్నారా? ఇంత మంచి విషయం చెప్పారమ్మా. చాలా సంతోషం అమ్మా. మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే అంటున్న ఆమె కళ్ళలో ఆనంద బాష్పాలు చేరాయి. వెంటనే లగేజ్ పంపిస్తానమ్మా. అలాగే, త్వరగా పంపించు అని చెప్పి ఫోన్ పెట్టేసి గదిలోకి వచ్చి గదంతా పరీక్షగా చూస్తూ ఉంది. బ్యూటిఫుల్ ఇంటీరియర్తో, వాల్ పెయింటింగ్స్ అండ్ డెకరేషన్తో, క్లాసీ లుక్తో, ఆర్గనైజ్డ్గా విశాలంగా ఉంది. పర్లేదు, బాగానే మెయింటైన్ చేస్తున్నాడు అనుకుంటూ వాష్రూమ్ డోర్ ఓపెన్ అయ్యేసరికి తల తిప్పి చూసింది. నడుంకి టవల్ చుట్టుకొని మరో టవల్తో తల తుడుచుకుంటూ వస్తున్న అదర్ని చూసి తల తిప్పేసుకుంది. దిక్కులు చూస్తున్న ఆమెను దరహాసంతో చూస్తూనే వార్డ్రోబ్లో నైట్ డ్రెస్ తీసి వేసుకున్న అదర్ ఫోన్ తీసి చూస్తుంటే నాకు కాఫీ కావాలి అంది ఈశాన్వి. ఓకే, కిందకి వెళ్దాం పదా. నాకు కిందకొచ్చే మూడ్ అస్సలు లేదు, నువ్వే వెళ్ళి తీసుకురా. అదర్ చిన్నగా నవ్వి అలాగే అని కిందకి వెళ్ళేసరికి లివింగ్ రూమ్లో ఎక్కడి వాళ్ళక్కడ పరధ్యానంగా కూర్చున్నారు. అదర్ ఉఫ్ అనుకుని తనని బాణాల్లా గుచ్చుతున్న వాళ్ళ చూపులను తప్పించుకొని కిచెన్లో ఉన్న భూమి దగ్గరికి వెళ్ళాడు. వదిన 2 కాఫీ. అలాగే అదర్, ఇస్తాను. నువ్వు పెళ్లి చేసుకున్నావంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అందులోనూ ప్రేమించిన అమ్మాయి అంటున్నావు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంది సన్నని నవ్వుతూ. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వదిన. అనుకోకుండా అలా జరిగిపోయింది. అంతా దేవుని నిర్ణయం. అమ్మాయి మాత్రం చాలా బాగుంది. మీ ఇద్దరిది సూపర్ జోడి అంది కాఫీ కలుపుతూ. నిజమా వదిన? నిజం అదర్. అమ్మాయి పేరేంటి? ఈశాన్వి. ఈశాన్వి, నైస్ నేమ్. ఇదిగో తీసుకో అని 2 కాఫీ కప్పులు అందించింది. కప్పులు తీసుకుని మళ్ళీ అందరి చూపులు తప్పించుకుని తమ గదిలోకి వెళ్ళాడు. బాల్కనీలో నిలబడ్డ ఈశాన్వికి కాఫీ అందించి తను కాఫీ ఆస్వాదిస్తున్నాడు అదర్. ఈశాన్వి మౌనంగా కాఫీ తాగేసి అక్కడే ఊయలలో కూర్చోగా గదిలో ఆఫీస్ వర్క్ చూసుకుంటున్నాడు అదర్. కాసేపటికి గణేష్ ఆమె లగేజ్ తీసుకురాగా ఈశాన్వి పాచేసి వచ్చేసరికి ఫుడ్ తీసుకుని వచ్చాడు అదర్. టీషర్ట్ ట్రౌజర్ వేసుకుని మెడలో పసుపు తాడుతూ కడిగిన ముత్యంలా మెరిసిపోతున్న ఆమెను మైమర్చిపోయి చూస్తూ ప్లేట్ అందించగా సైలెంట్గా తినేసి బెడ్పై పడుకుంది ఈశాన్వి. ప్లేట్స్ కింద పెట్టొచ్చిన అదర్ పడుకొని ఫోన్ చూస్తున్న ఆమె వైపు చూస్తూ, నాతో బెడ్ షేర్ చేసుకోవడం నీకేం ప్రాబ్లం లేదు కదా అని అడిగాడు. ఏం లేదు అంది ఫోన్ చూస్తూనే. నా మీద అంత నమ్మకమా? కాదు, నా మీద నమ్మకం. నీ చెయ్యి కానీ కాలు కానీ నన్ను తాకితే విరిచిపడేస్తాను. అదర్ నవ్వి, మరీ ఇంత వైలెంట్ ఏంటి నువ్వు? నా చెయ్యి కాలు విరిగితే నీకే ప్రాబ్లం, నాకు సేవలు చేయాల్సి వస్తుంది అంటూ ఆమె పక్కన కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. నేనా? నీకు సేవలా? ఛాన్సే లేదు అని కాసేపు ఫోన్ చూసి నిద్ర ఆవహించడంతో పక్కన పెట్టేసి పడుకుంది. కాసేపు వర్క్ చేసుకున్న అదర్ ల్యాప్టాప్ పక్కన పెట్టి ఆమె వైపు చూశాడు. ప్రశాంతంగా పడుకుని ఉన్న తనని కాసేపు అడ్మైరింగ్గా చూసి మీదకు వంగి తలపై చిన్నగా ముద్దు పెట్టాడు.
ఆ తరువాత ఏం జరగబోతుంది, ఇషాన్వి అదర్వ్ల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి, వారి కొత్త జీవితం ఎలా ఉండబోతుంది, వీళ్ళిద్దరి పెళ్లి విషయం తెలిసి మనస్విని ఎలా రియాక్ట్ అవ్వబోతుంది, అనిక సామ్రాట్లు ఎలా రియాక్ట్ అవ్వనున్నారు. అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.